సత్యం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యావహారిక సత్యం అని, అంటే వ్యవహారంలో మన ప్రతిదీ ఇలా సత్యంగానే కనపడుతుంది. మనకి ఎలా ఉంటుంది అందరికీ అలాగే ఉంటుంది కదా, అందరు మనుషులకి అదే భావన ఉండటం వల్ల వ్యవహారాలు ఇవన్నీ సత్యమే కదా అని అనుకుంటాం. జరుగుతున్న ప్రతిదీ అన్నింటిని కూడా అది వ్యవహారిక సత్యం. అది రెండవది ఏంటంటే ప్రాతిభాసిక సత్యం అని. ప్రాతిభాసిక అంటే అది కొంత మిథ్యతో మాయతో ఉంటాయి మాట, భ్రమతో. దానికి ఎడారిలో వెళ్తూ ఉంటే ఎడారిలో దూరంగా ఎక్కడ నీరు ఉన్నట్టు కనపడుతుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నీరు ఉండదు. మన దూరంగా కూడా బాగా పెద్ద దూరంగా ఉన్న రోడ్లలో కూడా అక్కడక్కడ నీరు ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఆ కిరణాలకి సూర్యకిరణాలకి అలా ఎండమావుల్లో నీరున్నది కనపడుతుంది, దగ్గరికి వెళ్తే ఉండదు. అది ప్రాతిభాసిక సత్యం అన్నమాట. అంటే మొదట చూసినప్పుడు సత్యం అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఉండదు. చీకట్లో మనం నడుస్తున్నప్పుడు తాడుని తొక్కగానే పాము అని భ్రమ వస్తుంది, క్షణంలో పాము అనుకుంటాం, కానీ ఎవరైనా వెలుగు పెట్టి చూపించగానే కాదని తెలుస్తుంది. అలాగే దూరంగా ఓ ముత్యపు చెప్పులో వెండి బ్రహ్మ ఉంటుంది, ఇలా ఎన్నో ఉంటాయి కదా. ఆ సమయానికి సత్యం అనిపిస్తుంది, కానీ పరిశీలించి చూస్తే ఉండదు, అక్కడ సత్యంగా ఉండదు. దూరంగా ఏదో మనకి బట్టలు కదులుతున్నా, చెట్లను చూసినా చీకట్లు ఏదో భూతాలు దయ్యాలని అనిపిస్తాయి, ఏదో ఆకారాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఉండవు. దాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు అనమాట. ఒక భ్రమగా అనిపించేవి మనం పరిశీలించి చూస్తే ఉండదు, అది దాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. ఒక ఇంద్రజాలంలో కూడా ఏదో సృష్టిస్తారు, మనకి ఏదో ఉన్నట్టు కనపడుతుంది, వాస్తవానికి అది ఉండదు. స్వప్నంలో కూడా మనకి ఎన్నో కనపడతా ఉంటాయి, కళ్ళు తెరిచి చూడగానే అవి ఏమీ లేవని భావన ఉంటుంది కదా, ఈ ప్రాతిభాసిక సత్యం అన్నమాట. మూడవది పారమార్థిక సత్యం అన్నమాట. అది పారమార్థిక సత్యం అంటే మహాసూక్ష్మ దృష్టి. అది ఇప్పుడు స్థూల దృష్టితో ఇలాగ మనకి వ్యవహారాలు అన్ని సత్యంగా కనపడతాయి. ఇప్పుడు వ్యవహారాలు అందరూ ఇలా కనపడతాం. ఇప్పుడు మనలోనే ఇప్పుడు 1,00,000 రెట్లు భూతద్దంతో చూసామనుకోండి, ఇప్పుడు మామూలుగా మన కళ్ళకి ఇలా కనపడతాం కదా అంతాని. ఇప్పుడు కళ్ళు 10 రెట్లు భూతద్దం పెట్టుకుని చూస్తే అందరం ఎలా కనపడతాం? 10 రెట్లు భూతద్దం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ పెడితే అందరం బాగా పెద్ద కనపడతాం కదా. 1,00,000 రెట్లు భూతద్దం పెట్టుకుంటే మనుషులు కనపడతారా? కనపడరు కదా. ఇలాగ మనిషిని పరిశీలిస్తే కణాల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఇంకొక 1,00,000 రెట్లు భూతద్దం పెడితే, 1,00,000 రెట్లు భూతద్దం పెట్టి చూస్తే ఇంకా పెంచుకుంటూ వెళ్తే అది ఏం కనపడతాయి అని అణువుల లోపల వెళ్ళి ఎంత చైతన్యంగా కనపడుతుంది. ఇంకా పదార్థాలు కూడా కనపడని దృష్టి వస్తుంది. మామూలు మైక్రోస్కోప్లో ఏ భాగం నుంచి చూసినా 1,00,000 రెట్లు భూతద్దం పెడితే కణాలు కనపడతాయి. అక్కడి నుంచి ఇంకో 1,00,000 రెట్లకు వెళ్ళిపోతే పదార్థాలకు వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకో 1,00,000 రెట్లకు వెళ్ళిపోతే అణువులకు వెళ్తాం. అణువుల్లోకి వెళ్ళిపోయి దాటి వెళ్ళిపోతే ఇంకా చైతన్యం కింద ఉంటుంది. అలా విశ్వం అంతా కూడా ఇలా అణువుల లోపల ఉన్న చైతన్యంతోనే అంతా నిండు ఉంది. ఇది పారమార్థిక సత్యం అన్నమాట. పారమార్థిక సత్యం అంటే ఒక శాస్త్రజ్ఞుడికి ఉండే సత్యం అన్నమాట. అంటే విశ్వం అంతా చైతన్యంతో నిండు ఉంది. ఈ పదార్థ భావన అంతా మన కళ్ళకి, మన ఇంద్రియాలకి, కళ్ళకున్న శక్తికి ఇలా కనపడుతున్నాయి తప్పితే ఇది పారమార్థికంగా అంత చైతన్యమే అన్న భావన పారమార్థిక సత్యం అన్నమాట. ఇప్పుడు మనిషికి ఇలా ఉంటుంది, ఈ జ్ఞానేంద్రియాలు ఈ కళ్ళకి ఇలా ఉంటుంది, కానీ అన్ని జీవరాశులకి ఇలా ఉండదు కదా. కొన్ని జీవరాశులకి రాత్రులు బాగా కనపడుతూ ఉంటాయి, ఇదే ఇలాగే ఉన్నట్టు ఉండదు కదా. ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్కలా ఉంటుంది. మరి వృక్షాలకి ఇంకొకలా ఉంటుంది కదా వాటి భావనలు. మనస్సు కూడా, మన మనస్సు అన్నా కూడా మానవ మనస్సుకు ఉండే ఉత్కృష్టమైన స్థితి ఒకటి, కానీ అన్ని జీవరాశులకి మనసు ఉంటుంది కదా. అవి ఏ స్థితుల్లో ఉన్నాయి, సమిష్టి మనసులో భాగంలో వస్తాయి ఇవన్నీ. వృక్షాలకి ఏ మనసు, ఏ స్పందనలు ఉన్నాయి, భావనలన్నీ సమిష్టి మనసు భావనలో మనకు అప్పుడు పారమార్థిక సత్యాన్ని తెలుసుకుంటాం. సత్యం 3 విధాలుగా ఉంటుంది. మొదటిది వ్యవహారిక సత్యం, ఈ వ్యవహారపరంగా మనం ఎలా అనుభూతి పొందేది. రెండవది ప్రాతిభాసిక సత్యం అన్నమాట. కొంత మిథ్య, భ్రమలో, ఇంద్రజాలంతో, కల్పనలతో ఉంటుంది అది, కానీ మనం పరిశీలించి చూస్తే ఉండదు అది. మూడవది పారమార్థిక సత్యం. ఆ పారమార్థిక సత్యం మనకు తెలిసినప్పుడే మన అందరం చైతన్య స్వరూపులు అని అనుభూతి పొందుతాం. నేను ఎవరిని అన్న ప్రశ్నకి పారమార్థిక సత్యంతో నేను చైతన్య స్వరూపాన్ని అన్న భావన ఏర్పడుతుంది. ఎందుకు ఇంత లోతుగా పరిశీలించటం? అంత వ్యవహారంలోకి వచ్చేయచ్చు కదా, వ్యవహారం గురించే మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అని. ఎందుకంటే మన దుఃఖ పరంపరల్లో, సుఖదుఖాల్లో, ఈ ద్వంద్వాల్లో అంతా కూడా వ్యవహారంలో వాటిలో పడిపోయాం కదా. మన వ్యవహారాల్లో ఇలా పడిపోయి ఉండటం వల్ల, వ్యవహార దృష్టితో, స్థూల దృష్టితో ఉండటం వల్ల, అజ్ఞాన దృష్టితో ఉండటం వల్ల మనకి నిత్యం అందరం ఈ సుఖదుఖ పరంపరలో పడిపోయాం కదా. అంత ద్వంద్వాల్లో జీవిస్తున్నాం. ద్వంద్వాలంటే జీవితం అంతా రెండుగా ఉంటుంది. నాణ్యానికి బొమ్మ బురుసులాగా, అలాగే అయస్కాంతానికి దక్షిణ ఉత్తర ధృవాలలాగా ప్రతిదీ కూడా ద్వంద్వాల కింద ఉంటుంది. జీవితం అంతా ద్వంద్వాలే. ద్వంద్వాలంటే అన్ని రెండుగా ఉంటాయి అన్నమాట. సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, గౌరవం, అవమానం, లాభం, నష్టం అన్నీ ఇలా ద్వంద్వాల కిందే కదా. మన జీవితం అంతా ఇలా ద్వంద్వాల కింద నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సుఖం, దుఃఖం తీసుకుంటే అంత జీవితం అంతా ఇలాగే నడుస్తుంది. సుఖం, దుఃఖంతో జీవితం అంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కేవలం సుఖంతో మాత్రమే ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఎంత ధనవంతుడైనా, ఆరోగ్యవంతుడు అనుకుందాం, ఎక్కువ కాలం అతను అలా అనుభూతి పొందుతాడు, కానీ చివరికి వృద్ధాప్యంలో రోగాలు, మృత్యు వచ్చేటప్పటికి అప్పటికేం దుఃఖం రాక తప్పదు కదా. ఉన్న వాటిలో ఏది కోల్పోయినా దుఃఖం రాక తప్పదు కదా. అంటే శాశ్వతంగా ఈ ద్వంద్వాల ప్రపంచంలో నిత్యం ఆనందంగా ఉండే స్థితి, సుఖం అనేది ఉండదు. అలా జీవితం అంతా దుఃఖంతో ఎవరైనా ఉంటారా? ఉంటారు కదా. మధ్య మధ్యలో కొంచెం సుఖం పొందే ఉంటాయి కదా. అందుకని సుఖ దుఃఖాలతోనే జీవితం ఉంటుంది. ఇలా అన్నీ కూడా గౌరవ అవమానాలు అవనివ్వండి, లాభ నష్టాలు, గెలుపోవటంలో అన్నిలా ద్వంద్వాల కింద జీవితం ఉంటుంది అన్నమాట. మనసుని ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించాలి. విచారణలోనే మన లోతైన తత్వాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు సుఖం, దుఃఖం అనేది కూడా కొందరికి ఎక్కువ సుఖం, కొందరు తక్కువగా ఉంటుంది.
అది కూడా మన మనసుని బట్టి ఉంటుంది. ఆ సుఖం పొందే భావన కూడా మన మనసుని బట్టే ఉంటుంది కదా. వాడికి ఒకే విషయం ఒకటి సుఖంగా అనిపిస్తుంది, ఇంకోటికి అది దుఃఖంగా అనిపిస్తుంది. కొంతమంది చిన్న సమస్యని చాలా పెద్దదిగా తీసుకుంటారు, లేని సమస్యను కూడా చాలా పెద్దదిగా తీసుకుని దుఃఖపడుతూ ఉంటారు కదా. కొంతమంది ఎన్ని లభించినా పూర్తి సుఖం అనుభూతి పొందరు కదా. అంటే ఇవన్నీ మన మనసుని బట్టి ఉంటుంది. ఆ సుఖం దుఃఖం అనేది కూడా మన మనసుని బట్టే ఉంటుంది. అదంతా కూడా ఒకే విషయాన్ని కూడా ఒక్కొక్కలా తీసుకుంటూ ఉంటారు. కొందరు ఏమీ లేని దాన్ని కూడా ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. కొందరు ఎంత బాధ కలిగించేది ఉన్నా, కష్టమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళంతా తేలిగ్గా తీసుకుంటారు. అంటే అంతా మన మనసుని బట్టి ఉంటుంది. రెండో విషయం. మూడోది ఏంటంటే, దుఃఖం ఎందుకు వస్తుందంటే, మనం పలానాది పొందితే సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటుంది అనుకుంటాం. పలానాది పొందితే సుఖాన్ని పొందుతాం, ఆనందాన్ని పొందుతాం అనుకుంటాం. మరి అది భావన అలా ఉంటుంది. అది పొందలేనప్పుడు దుఃఖం వస్తుంది. కానీ సాధారణంగా అందరం ఏదో ఒకటి పొందుతూనే ఉంటాం, కానీ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. మనం ఏది పొందినా కానీ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం కదా. ఇతరులతో పోల్చుకోవడం వల్లే మన దుఃఖం వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు అందరికీ కనీస అవసరాలు ఉంటాయి, కానీ ఇతరులతో పోల్చుకోవడం వల్లే మనకి దుఃఖం అనేది ఉంటుంది అన్నమాట. ఇతరులతో పోల్చుకోకపోతే అసలు దుఃఖం అనేది ఉండదు. ఇతరులతో అసలు పోల్చుకోకపోతే అసలు దుఃఖం అనేది ఉండదు. మనకి దుఃఖం అంతా కూడా ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం వల్ల అన్నమాట. నేను ఇది పొందాను కానీ మిగిలిన అందరితో పోలుస్తాం కదా, మొత్తం అందరితో పోల్చుకుంటూ ఉంటాం. అంటే ఇంకా పొందాలి అని. అది ఎవరితోనే పోల్చుకోకుండా ఉంటే అసలు దుఃఖం అనేది ఉండదు అన్నమాట. ఉన్నదాంతో తృప్తి పడతా ఉంటాయి. మన కర్మలు చేస్తాం, కానీ లభించిన దాంతోనే తృప్తి పడతా ఉంటే ఈ దుఃఖం అనేది ఉండదు. అందుకని మనం ఏదైనా పొందితే సుఖం పడతాం అనుకుంటాం, కానీ అది దక్కకపోయినా దుఃఖం వస్తుంది. ఆ దక్కిన దాంతో తృప్తి పడకపోయినా దుఃఖం వస్తుంది. ఇతరులతో పోల్చుకుంటా ఉన్నా ఇంకా అలాగే ఇంకా పొందాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఒక వస్తువుని పొందితే సుఖంగా ఉంటుంది అనుకుంటాం, తీరా పొందిన తర్వాత మళ్ళీ కోల్పోతే దుఃఖం వస్తుంది. కోల్పోతే ఏమన్నా ఆలోచన దుఃఖాన్ని ఇస్తుంది. తీరా ఒక వస్తువుని పొందిన తర్వాత వ్యామోహం తగ్గిపోయింది, కానీ వదిలించుకోలేకపోతున్నాం. ఒక వస్తువుని పొందిన తర్వాత దాని మీద వ్యామోహం తగ్గిపోయింది, వదిలించుకోలేకపోతున్నాం అనుకోండి, వదిలించుకోలేక కూడా దుఃఖం వస్తుంది. ఇలా ఇన్ని కారణాలు ఉంటాయి దుఃఖంగా ఉంటానన్నమాట. ఏదైనా కోరుకున్నది పొందకపోయినా దుఃఖం వస్తుంది, పొందిన తర్వాత కూడా ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉండటం వల్ల పొందిన దాంతో కూడా తృప్తి పడక దుఃఖం వస్తుంది. తీరా వస్తువుని పొందిన తర్వాత కోల్పోతే ఏమన్నా బాధ దుఃఖాన్ని ఇస్తుంది, కోల్పోయినా దుఃఖాన్ని ఇస్తుంది. తీరా వస్తువుని పొందిన తర్వాత వ్యామోహం తగ్గిపోతే వదిలించుకోలేక కూడా దుఃఖం వస్తుంది. ఇలా ఏ చిన్నదాన్ని తీసుకున్నా ఇలా సుఖ దుఃఖాలు అంటే ద్వంద్వాలు తీరి తెలియాలి. ఇలా ద్వంద్వాలు తీరి తెలియాలన్నమాట. ఈ స్థూల దృష్టితో ఇలా బాహ్య ప్రపంచ భావనతో వ్యవహార ప్రపంచంలో మనిషి జీవితం అంతా ద్వంద్వాలతోనే ఉంటుంది. ద్వంద్వాలకు లోను కాకుండా ఎవ్వరి జీవితం ఉండదు. ఈ ద్వంద్వాల ప్రపంచంలోనే ఉంటాం అన్నమాట. అంటే సుఖ దుఃఖాల జీవితంలోనే ఉంటాం. ఇది మనం నేనెవరిని అని తెలుసుకోవడం, ఆ సత్యం, ఆ తత్వం, ఆ జ్ఞానం ఏర్పడే కొలది ఈ ద్వంద్వాల్లో ఉండవన్నమాట. అన్నీ మనల్ని సమంగా తీసుకునే స్థితి మనకి ఏర్పడుతుంది. అది ఎలాంటిదంటే, అంటే ఎన్నో ఉపమానాల ద్వారా తెలుస్తుంది. అంటే ఉదాహరణ ఉపమానాల ద్వారా తెలుస్తుంది మరి తత్వం అంతా కూడా. ఇప్పుడు మనస్సుని సముద్రంతో పోలుస్తారు. మనసు అంటే ఒక సముద్రంతో పోలుస్తారు అన్నమాట. ఇప్పుడు సముద్రపు అలలు ఉంటాయి కదా, ఈ సముద్రపు అలల్లాగే మనకు ఆటుపోట్లాగే మన జీవితం ఉంటుంది. ఈ ద్వంద్వాలంటే సముద్రపు అలల్లాగా అలా వచ్చి పడతా ఉంటుంది కదా, వచ్చి పడతా ఉంటుంది. అంటే ఇలా అలల్లాగే ఆటుపోట్లతోనే మన జీవితం అంతా ఉంటుంది. ఈ ద్వంద్వాలంటే అలలు లాంటివని, ఇదే జీవితం అని, ఇదే మనసు. అందుకే మనసును సముద్రంతో పోలుస్తారు అన్నమాట. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అలలు ఆటుపోట్లు అనేవి కేవలం సముద్రము ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. కానీ సముద్రం అంటే ఏంటి? ఎంతో విశాలమైనది, అనంతమైనది. గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే అలలు ఉండవు కదా. గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే అలలు ఉండవు కదా. కేవలం సముద్ర ఉపరితలం మీద మాత్రమే ఈ అలలు ఉంటాయి. మన మనిషి జీవితం అంతా ఏంటంటే అలల్లో జీవిస్తాం అన్నమాట. ఆటుపోట్లతో అలల్లో జీవిస్తున్నాం. అసలు సముద్రం అంటే ఏమిటి? ఎంత విశాలమైంది, అనంతమైంది. గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు ఉండవు కదా. అది కదా సముద్రం అంటే. ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుందంటే, అలల్లో ఉంటూ మనం ధ్యానపు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తాం. ధ్యానంలో అలల నుంచి మన కళ్ళు మూసుకుని ధ్యానపు లోతుల్లోకి వెళ్తే గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తాం. ఇప్పుడు గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తా ఉంటే ఈ అలల ప్రభావం ఏమి ఉండదు కదా. ఇప్పుడు మనసు ఆలోచనలతో ఉంటుంది. గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తా ఉంటే ఇప్పుడు ధ్యానంలో అంటే మన మనసు యొక్క అంతరంగ ప్రయాణం, మనసు బుద్ధిని దాటిన స్థితి. అలాగే ధ్యానపు లోతుల్లోకి వెళ్తా ఉంటే ఏ ఆలోచనలు లేని స్థితికి వెళ్తాం కదా, మనసును శూన్యం చేసుకున్న స్థితికి వెళ్తాం కదా. అంటే ధ్యానము అంటే సముద్రపు లోతుల అలల నుంచి సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం. బాగా లోతైన గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏ అలలు ఉండవు కదా. పూర్తిగా ఏ అలలు లేని ఓ ప్రశాంత స్థితి ఉంటుంది, నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఏ అలలు లేని స్థితి ఉంటుంది. మనం అదే ధ్యానంలో పొందేది. ధ్యానంలో కూడా ఇలా జాగృతిలో ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉంటాం, ద్వంద్వాల ప్రపంచంలో. కానీ కళ్ళు మూసుకుని అలా ధ్యానంలో లోతులకు వెళ్ళగానే ఈ ద్వంద్వాలు, ఈ భావాలు లేని ఒక ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం కదా. అది ఎలాంటిదంటే అలల నుంచి గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళిన స్థితిని మనం ధ్యానంలో అనుభూతి పొందుతాం అన్నమాట.
ధ్యానము అంటే అర్థం ఏంటంటే ఆ లోతైన అలలు లేని గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళి మనం పొందే ప్రశాంత స్థితి ధ్యానము అంటే. కానీ ఇది ఒక మార్గం, అది ఆ స్థితిని పొందటానికి. కానీ దీని లక్ష్యం వేరు. ఇది ఒక మార్గం ఆ స్థితిని పొందటానికి, కానీ దాని లక్ష్యం వేరు. లక్ష్యం ఏంటంటే సాక్షితత్వం అని. ధ్యానం అంటే సముద్రపు అలల నుంచి గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళటం, అలలు లేని ప్రశాంత స్థితిని పొందటం. అదొక మార్గం ఆ స్థితిని పొందటానికి ధ్యానం అంటే. కానీ దాని లక్ష్యం వేరు. లక్ష్యం ఏంటంటే మనం పొందాల్సింది సాక్షితత్వాన్ని. అక్కడ సాక్షితత్వం అంటే గాఢ సముద్రపు లోతు నుంచి అలలను చూస్తున్నట్టుగా జీవితం ఉండాలి. అంతరంగం ఎప్పుడు గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిలో ఉంటుంది. అంతరంగం ఎప్పుడు కూడా గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిలో ఉంటుంది. గాఢ సముద్రపు లోతుల నుంచి అలలను చూస్తున్నట్టుగా అంటే అంతరంగంలో ప్రశాంత స్థితి ఉంటుంది. ఈ మనోదేహాల్లో జరిగే కర్మల్ని మనం సాక్షిగా వాటిని గమనిస్తున్నట్టుగా ఉంటుంది మనం. అది సాక్షితత్వం అంటే. దాకా సాక్షి చైతన్య స్వరూపం అనుకున్నాం కదా. నేనెవరు అంటే జీవిత వ్యవహారం ఎలా ఉంటుందంటే అంతరంగంలో ప్రశాంత స్థితి ఉంటుంది, అంటే గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితి ఉంటుంది. బాహ్యంలో మనోదేహాలని కర్మల్ని గమనించే స్థితి ఉంటుంది, గమనించేవాడుగా. అంటే సముద్రపు లోతుల నుంచి అలలను గమనించేలా స్థితి ఉంటుంది మనం. అది మనసుని సముద్రంతో పోల్చడం ద్వారా ఆ సాక్షితత్వము స్థితి తెలుస్తుంది మనకి. ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఇలా ఆడుకుంటే సముద్రపు తీరం మీద ఆడుకునేవాడిని వాడు అలలనే చూస్తూ ఉంటాడు కదా. వాడిని సముద్రం అంటే ఏంటంటే అలలు పెద్ద పెద్ద అలలు వచ్చిపోతున్నాయి చెప్తాడు కదా, అంతవరకు చెప్తాడు వాడు. కానీ అదే ఒక జ్ఞానిని సముద్రం గురించి చెప్పమంటే ఏం చెప్తాడు? ఓ తత్వజ్ఞానిని సముద్రం గురించి చెప్పమంటే ఏం చెప్తాడు? అది విశాలమైనది, అనంతమైనది. ఈ అలలు అనేవి పైన ఉపరితలం మీద వస్తాయి. గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది. ఆ గాఢ సముద్రపు లోతులోకి వెళ్ళటమే ఆ ధ్యానం అంటే అని ఒక జ్ఞాని చెప్తాడు కదా. ఆ స్థితిని పొందటం ధ్యానం ఒక మార్గంగా ఆ స్థితిని పొందుతాం, ఆ స్థితిని అనుభూతి పొందుతాం. కానీ సాక్షితత్వంగా మన జీవితం చైతన్య స్వరూపంగా ఉండటం అంటే మన నిత్యం జీవితం అంతా కూడా గాఢ సముద్రపు లోతు నుంచి అలను చూస్తున్నట్టుగా ఉండాలి. అంటే అంతరంగం ప్రశాంత స్థితిలో ఉంటుంది. మనస్సు దేహంలో అలలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, కర్మలు జరుగుతూ ఉంటాయి, వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. వాటిని గమనించే స్థితిలో ఉంటుంది వాటి. అంటే అంతరంగంలో ఇంకే మార్పు ఉండదు. అప్పుడే సమత్వం ఏర్పడుతుంది, సమస్థితి ఏర్పడుతుంది. ఈ మనస్సు దేహాలతో ఈ సుఖదుఖాలు కలిగించే సంఘటనలు వస్తాయి, లాభ నష్టాలు కలిగించే వస్తాయి, గెలుపోవటంలో వస్తాయి, గౌరవ అవమానాలు వస్తాయి. ఇలా ద్వంద్వాలు జరుగుతూ ఉంటాయి మనస్సు దేహంలో, బాహ్యంలో ఎంతో కొంత జరుగుతూ ఉంటాయి. కానీ అవేమీ అంతరంగంలోని ప్రశాంత స్థితిలో ఏ మార్పుని తీసుకురావు. ఎందుకంటే అలలు ఎంతగా వచ్చినా, సుడిగుండాలే వచ్చినా, ఎంత మార్పులు వచ్చినా ఆ గాఢ సముద్రపు లోతులో ఉన్న ప్రశాంత స్థితిలో ఏ మార్పు ఉండదు కదా. అది సాక్షితత్వం అంటే మనం తెలుసుకోవాల్సిందన్నమాట. నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటున్నప్పుడు ఏ స్వరూప స్థితిని మనం పొందాలనేది. రెండవ ఉపమానం ఏంటంటే భూమిని, స్థూల దేహాన్ని భూమితో పోలుస్తారు కదా. ఈ సప్తధాతువులతో ఏర్పడిన ఈ పై స్థూల దేహాన్ని భూమితో పోలుస్తారు కదా ఋషులు. దీన్ని భూమితో పోలుస్తారు. మనం ప్రాణవాయువుని శ్వాస ద్వారా తీసుకునేది, ఈ వాయువుని ఇక్కడున్న ఈ బాహ్యంలో ఉన్న వాయువు మన ఈ స్థూల దేహం భూమితో, ఈ తీసుకునే వాయువుని శ్వాసను తీసుకునేది ఇక్కడున్న బాహ్యంలో ఉన్న ఈ వాయువు నుంచి కదా. మనస్సుని మేఘాలతో పోలుస్తారు మనం. మనస్సుని మేఘాలతో. మనస్సుని ఎందుకు మేఘాలతో పోల్చడం అంటే చూడండి, మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి, మనసు ఆలోచనలు కూడా వచ్చిపోతూ ఉంటాయి కదా. నల్లటి మేఘాలు, తెల్లటి మేఘాలు ఉంటాయి, వర్షాన్ని కురిపించే ఉంటాయి, మెరుపుల్ని ఉద్రేకాలు వచ్చే ఉంటాయి. అంటే మనస్సు కూడా మేఘాలలాగే, మేఘాలు వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఈ మనసు ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉండి ఒక కారు మబ్బులతో ఉంటుంది, లేదా తెల్లటి మబ్బులతో ఉంటుంది, తక్కువ మబ్బులతో ఉంటుంది. లేదా మనకు ఆనందం వచ్చినట్టు వర్షాన్ని ఇస్తూ ఉంటాయి కదా మేఘాలు, మనకు ఉద్రేకం వచ్చినట్టు మెరుపుల్ని ఇస్తూ ఉంటాయి కదా. మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, మేఘాలు కూడా వచ్చిపోతూ ఉంటాయి కదా. ఆనందం వస్తుంది మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, ఉద్రేకం వస్తుంది మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా. సరే, ఎక్కువ ఆలోచనలతో ఉంటాయి, ఎక్కువ మేఘాల కింద కారు మబ్బులతో ఉంటుంది. అన్నీ పోలిక ఉంది కదా. స్థూల దేహాన్ని అన్నమయ కోశాన్ని, స్థూలదేహాన్ని భూమితో, ఈ ప్రాణమయ కోశాన్ని శ్వాస తీసుకోవటం వాయువుని, ఇవి ఈ వాయువుతోని, మనస్సుని మేఘాలతోని, మనస్సుని మేఘాలతోని పోల్చున్నప్పుడు ఇక్కడ ధ్యానము అంటే ఏంటంటే ఇప్పుడు మేఘాలకి పైనే ఉంటుంది ఆకాశం కదా. ధ్యానము అంటే అర్థం ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం. మన మనస్సు మేఘాలతో పోల్చాం కదా మన మనసులో ఆలోచనల్ని. ఇక్కడ ధ్యానము అంటే మనస్సుని శూన్యం చేసుకుని ఏ ఆలోచనలు లేని స్థితికి మనసు వెళ్ళినప్పుడు ఈ మనసును దాటిన స్థితిని అనుభూతి పొందుతాం కదా. ఇక్కడ ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. ధ్యానము అంటే మేఘాలకి పైన ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందటం, ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం. మనలో మనసును శూన్యం చేసుకుంటాం, చిత్తవృత్తులను నిరోధించుకుంటూ ఉంటాం. అంటే మనసులో ఇంకా కొన్ని ఆలోచనలు ఉంటూ ఉంటాయి, పైన కొన్ని మేఘాలు ఉన్నట్టుగా. మనసును పూర్తిగా శూన్యం చేసుకుంటాం. శూన్యం చేసుకోగానే మనసును దాటిన స్థితి, ఆ మౌనాన్ని, ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం. అది ఎలా అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిలో ఉంటుంది. ఆ స్థితి అర్థమైంది కదా. ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం
ధ్యానం అంటే. ఇది ఒక మార్గం, ఇది కూడా ఒక మార్గం. ఆ స్థితిని అనుభూతి పొందడానికి, ఆకాశ స్థితిని అనుభూతి పొందడానికి. కానీ దీని లక్ష్యం వేరు. దీని లక్ష్యం ఏంటి? ధ్యానం యొక్క లక్ష్యం సాక్షితత్వం. అంటే మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం ధ్యానము అంటే. మనసులో ఏ ఆలోచనలు లేని శూన్య స్థితిని అనుభూతి పొందటం ధ్యానము అంటే. కానీ సాక్షితత్వము అంటే ఏంటంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా ఉంటుంది స్థితి. ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా అంటే మన అంతరంగం ఆకాశ స్థితిలో ఉంటుంది. మన భాషలో కర్మలు చేస్తున్నప్పుడు కూడా అంతరంగం ఆకాశ స్థితిలో ఉంటుంది. ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా ఉంటే అంతరంగం ఆకాశ స్థితిలో ఉంటుంది, ప్రశాంత స్థితిలో ఉండి కర్మల్ని, ఈ మనసులో జరిగే ఆలోచనల్ని గమనిస్తూ ఉంటుంది. మరి బాహ్యంలో, దేహంలో జరిగేవి, బాహ్యంలో జరిగే ఆలోచనల్ని గమనిస్తూ ఉంటుంది. అంటే అంతరంగం చిదాకాశ స్వరూపంగా ఉంటుంది, మనస్సు దేహంతో జరిగే కర్మల్ని గమనించే స్థితి ఉంటుంది. ఎలాగైతే ఆకాశం మేఘాల్ని గమనిస్తూ ఉంటుందో అటువంటి స్థితి సాక్షి స్వరూప స్థితిలో ఉంటుంది. మనం సాధారణంగా ఇలా చెప్పుకుంటున్నప్పుడు నేను అలా అనుభూతి పొందాం అనుకుంటున్నానండి, కానీ ఆకాశ స్థితిని అనుభూతి పొందట్లేదు అనిపిస్తుంది. ప్రయత్నిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, కానీ పూర్తిగా ఆకాశ స్థితిని అనుభూతి పొందట్లేదు అనిపిస్తుంది. మనకి అంత దట్టమైన మేఘాలతో నిండిపోతే ఆకాశాన్ని చూడగలమా? మేఘాలతో నిండిపోతే ఆకాశాన్ని చూడలేం కదా. అలాగే మన మనసంతా ఆలోచనలతో నిండిపోతే మనలో ఉన్న చిదాకాశాన్ని మన అనుభూతి పొందలేము. మేఘాలు ఉండటం వల్ల, కొన్ని ఆలోచనలు ఉండటం వల్ల మనలో ఉన్న చిదాకాశాన్ని అనుభూతి పొందలేము. అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితి అది ధ్యానం అంటే. అంటే ఏ ఆలోచనలు లేని మన ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం ధ్యానంలో. కానీ దీని లక్ష్యం ఏంటంటే మనం జీవించుండగా మనం చేసే వ్యవహారాల కర్మల్లో దీని లక్ష్యం ఏంటంటే సాక్షి తత్వంతో ఉండటం అన్నమాట. ఎలాగైతే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా ఉంటుందో అలా మనం చిదాకాశ భావంతో అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు దేహంలో ఈ కర్మల్ని మనం గమనించే స్థితి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేఘాలకి కింద ఉన్న పక్షులు, మేఘాల కింద జీవించే పక్షులు ఉంటాయి. మేఘాల నుంచి వర్షం వచ్చినా, ఉరుములు వచ్చినా బెదిరిపోతూ ఉంటాయి కదా. మేఘాల కింద ఉన్న పక్షులకి మేఘాల నుంచి ఏం వచ్చినా కానీ అవి ఎంత బెదిరిపోతూ ఉంటాయి. కానీ మేఘాలకి పైన ఎగిరే పక్షి జీవితం ఎలా ఉంటుంది? గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతూ ఉంటుంది. గరుడ పక్షి అని, భరద్వాజ పక్షి అని, ఇవన్నీ మేఘాలకి పైన ఉంటాయి అన్నమాట. మేఘాలకి పైన ఎగిరే పక్షి మేఘాల నుంచి ఏం జరుగుతున్నా దాన్ని ఏం ప్రభావితం చేయదు కదా. మేఘాల నుంచి వర్షం వచ్చినా, ఉరుములు వచ్చినా, ఏం వచ్చినా కానీ మేఘాలను పైన ఎగిరే పక్షిని ఏం చేయదు కదా. అది గరుడ పక్షి చెప్తారు మరి. అలాగే మనస్సుని దాటిన స్థితిలో ఉంటే, మన అంతరంగం కూడా మనసుని దాటిన స్థితిలో ఉంటే అది మన సాక్షి స్వరూప స్థితిలో మన జీవితంలో జరిగే ద్వంద్వాలను ఏమి ప్రభావితం చేయదు. ఇది రెండో ఉపమానం. ఇది కొన్ని ఉపమానాలు చెప్పుకుంటున్నాం మనసు గురించి. మనం మొదటిది సముద్రం అని చెప్పుకున్నాం. మనసును సముద్రంతో పోలిస్తే మన మనసు ఆలోచనలన్నీ కూడా సముద్రపు ఉపరితలంలో అలల్లా ఉంటాయి. కానీ సముద్రపు లోతుల్లోకి వెళ్తే, గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది. మనం ధ్యానంలో అదే పొందుతాం. ధ్యానంలో ఏ ఆలోచన లేని ప్రశాంత స్థితిని పొందుతాం. అంటే ధ్యానం అనేది ఒక మార్గంగా ఆ ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం. కానీ మన లక్ష్యం ఏంటంటే సాక్షితత్వంగా ఉండటం. అంటే గాఢ సముద్రపు లోతు నుంచి అలలను చూస్తున్నట్టుగా మన జీవితం ఉంటుంది. అంటే అంతరంగం ప్రశాంత స్థితిలో ఉంటుంది. ఈ మనసు ఆలోచనల్ని, ఈ అలల్ని, బాహ్య ప్రపంచాన్ని ఒక సాక్షితత్వంతో నిత్యం గమనించే స్థితి ఉంటుంది అన్నమాట. అది మొదటి ఉపమానం చెప్పుకున్నది. రెండవది మేఘాలు ఆకాశం ఉపమానంతో. అంటే దేహం భూమితోని, ప్రాణమే కోశాన్ని ఇక్కడ వాయువుతోని పోల్చినప్పుడు మనసుని మేఘాలతో పోల్చడం అన్నమాట. అంటే మనసు ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే మేఘాలు ఉంటాయని, వర్షం ఉరుములు వచ్చినట్టుగా ఆనందం, ఉద్రేకం వస్తూ ఉంటాయి కదా. కానీ ధ్యానం అంటే ఏంటంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం. అంటే మనసులో ఏ ఆలోచనలు లేని ఓ ప్రశాంత స్థితిని అనుభూతి పొందటం, అది ధ్యానం అంటే. కానీ లక్ష్యం వేరు. మన స్వరూపం తెలిసిన తర్వాత మన లక్ష్యం ఏంటంటే నిత్యం సాక్షితత్వంతో జీవించటం అన్నమాట. సాక్షితత్వంతో అంటే ఎలా ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా ఉంటుంది నిత్యం మన జీవితం. అంటే అంతరంగంలో ఆకాశ స్థితి ఉంటుంది. ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా అంటే మనసు ఆలోచనలు వస్తాయి, మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, దేహంతో కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ అంతరంగం ఆకాశ స్థితిలో ఉంటుంది. ఈ మనోదేహాలతో జరిగే వాటిని గమనించే స్థితిలో ఉంటుంది అన్నమాట. అంటే శరీర ధర్మాలుగా జరుగుతాయి, మనసు ధర్మాలుగా అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ అంతరంగ స్థితిని ప్రభావితం చేయవు ఇవేవి కూడా. ఇప్పుడు మేఘాలు ఏం వచ్చి వెళ్ళిపోతున్నా ఆకాశాన్ని ఏం ప్రభావితం చేయవు కదా, ఎంత స్పష్టంగా ఉంది. అలా మన మనసు దేహంలో ఏమొచ్చి వెళ్ళిపోతున్నా కానీ అంతరంగ స్థితిని మనం జీవించి ఉన్నంతకాలం ప్రభావితం చేయమాట మన స్వరూప స్థితి తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు అలలు ఎన్ని వచ్చి వెళ్ళిపోతున్నా, ఎంత సుడిగుండాలు ఏం జరిగినా కానీ, తుఫాన్లు ఏమొచ్చినా కానీ గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిలో ఏం మార్పు ఉండదు కదా. అలాగే దేహంలో ఏం జరుగుతున్నా కానీ, మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చిపోతున్నా కానీ అంతరంగంలోని సాక్షి స్వరూప స్థితిని ఏమీ ప్రభావితం చేయమాట. అంటే మన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, నేను ఎవరిని అని మనం ప్రశ్నించుకుంటా మన ఆ సాక్షి స్వరూప స్థితిగా అనుభూతి పొందినప్పుడు. దానికంటే ముందుగా నేను ఎవరిని అని చెప్పుకోవడం జరిగింది. 3 తెలుసుకోవాలని, ముఖ్యంగా 3 తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకటన చెప్పుకుంటున్నాం. 3 ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి. మొదటిది ఏంటంటే నేను ఎవరిని అని. నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఏంటంటే, అంటే ఏ స్వరూప స్థితి అయితే నేను జీవించి ఉన్నంతకాలం
నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నా స్వరూప స్థితి, నా వాస్తవ స్వరూపం అనమాట. ఈ దేహం నిత్యం మారిపోతూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో అంతా నిత్యం మారిపోతూ ఉంటాయి. ఈ దేహంలో కూడా నిత్యం మార్పులు వస్తూ ఉంటాయి. మనసులో కూడా నిత్యం మార్పులు వస్తూ ఉంటాయి. ఇవేమి కూడా నా వాస్తవ స్వరూపం కాదు. నేను ఎవరిని అంటే ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న ఓ సాక్షి చైతన్య స్వరూపాన్ని అని తెలుసుకోవాలి మనం. నేను ఎవరిని అంటే గమనించబడేది ఏది కూడా నేను కాదు. బాహ్య ప్రపంచం గమనించబడేది, దేహం గమనించబడేది, మనస్సు గమనించబడేది, ఇదేది నేను కాదు. నేను ఎవరిని అంటే గమనించేవాడను. మనస్సుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడను అని తెలుసుకోవాలి. ధరించటం మాట ధనుర్ధారి అని, మురళీధరుడు అని, దేహధారి అని చెప్తాం కదా, నేను దేహాన్ని ధరించాను అని. మనస్సుని ధరించినట్టు ఇదేది నేను కాదన్నమాట. నేను ఎవరిని అంటే ఈ మనోదేహాన్ని గమనించేవాడిని. ఆ నేనెవరు అనేది నిత్యం ప్రశ్నించుకుంటూ ఉండాలి. నేను ఎవరిని అనే ముందు మనం తెలుసుకోవాలన్నమాట. నేను జీవించి ఉన్నంతకాలం మారనిది ఆ స్థితి, నిత్యంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది అన్నమాట. అది మన అస్తిత్వం. అది ఇప్పుడు 10 ఏళ్ల ముందు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా గమనించేవాడిగా నేను ఒకేలా ఉంటాను కదా. గమనించేవాడిలా ఒక సాక్షిగా, ఒక సాక్షి చైతన్య స్వరూపంగా ఎప్పుడు ఒకేలా ఉంటాను కదా. మనసులో మార్పులు ఉంటాయి, దేహంలో మార్పులు ఉంటాయి, బాహ్య ప్రపంచంలో మార్పులు ఉంటాయి, కానీ ఆ స్థితిలో మార్పు ఉండదు. అది నా అస్తిత్వం అన్నమాట. నా ఉనికి అది, నా మూలం అది, నా కేంద్రం అది, అది నా స్వగృహం అది. ఆ అస్తిత్వం యొక్క పరిమళమే దివ్యత్వము అంటే అన్నమాట. దాన్ని అనుభూతి పొందాలి. మన ధ్యానంలో అనుభూతి పొందేది అదే. ఒక నిత్య చైతన్య స్వరూపంగా మనల్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇది నేనెవరును అన్న ప్రశ్నకి 2 ఉపమానాలు చెప్పుకున్నాం కదా. 3వ ఉపమానం ఏంటంటే అంటే సముద్రం, ఇలా మేఘాలు, ఆకాశం అని 2 చెప్పుకున్నాం కదా. 3వది ఏంటంటే ఇప్పుడు సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి కదా. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి. భూమి మీద ఎన్నో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని వ్యవహారాలు ఏం జరుగుతున్నా ఈ భూమి మీద సూర్యుని ఏమన్నా ప్రభావితం చేస్తాయో? భూమి మీద ఎన్ని వ్యవహారాలు ఏం జరుగుతున్నా కానీ సూర్యుని ఏం ప్రభావితం చేయవు కదా. అలాగే మనలో కూడా ఒక కేంద్రం ఉంటుంది, చైతన్య కేంద్రం. ప్రజ్ఞా సూర్యుడు అని అంగుష్టమాత్ర చైతన్య కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం నుంచి ఇక సూర్యుడి నుంచి కిరణాలు అంటే ఆ కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం అంతా మాట. ఈ మనస్సు, ఈ ఆలోచనల ప్రవాహం ఆ కేంద్రం నుంచి వస్తూ ఉంటుంది. ఎలా అంటే సూర్యుడి నుంచి కిరణాల్లాగా ఈ ప్రజ్ఞా సూర్యుడి నుంచి ఈ మనస్సు, ఈ ఆలోచనల ప్రవాహం వస్తూ ఉంటుంది. వచ్చి ఈ దేహంపై, బాహ్య జగత్తుపై వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఎలాగైతే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి భూమి మీద వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయో, అలాగే ఆ చైతన్య కేంద్రం నుంచి మనస్సు ఆలోచనలు, కిరణాల్లాగా మనసు ఆలోచనలు వచ్చి ఈ దేహంపై, బాహ్య ప్రపంచంపై వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. భూమి మీద ఏం వ్యవహారాలు ఏం జరుగుతున్నా కానీ సూర్యుని ఏం ప్రభావితం చేయవు కదా. ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా అన్నమాట. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా కానీ, మన దేహంలో కానీ, మన మనసులో కానీ ఏ మార్పులు వస్తున్నా కానీ, అంటే దేహంలో ఏ మార్పులు, మనసులో ఏ ఆలోచన వస్తున్నా కానీ ఆ ప్రజ్ఞా సూర్యుడిని, ఆ చైతన్య కేంద్రాన్ని ఏమీ ప్రభావితం చేయవు. నేను జీవించి ఉన్నంతకాలం ఆ చైతన్య కేంద్రాన్ని ఏమీ ప్రభావితం చేయవు. బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా కానీ, ఈ దేహంలో ఏ మార్పులు వస్తున్నా కానీ, మనసు ఆలోచనలు ఏమొచ్చిపోతున్నా కానీ ఆ చైతన్య కేంద్రాన్ని నేను జీవించి ఉన్నంతకాలం ఆ అనుభూతిని, ఆ భావాన్ని మాట ఏమీ ప్రభావితం చేయవు. ఎలాగైతే భూమి మీద జరుగుతున్న వ్యవహారాలు ఏమీ కూడా సూర్యుడిని ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా అంటే అంతే సత్యంగా బాహ్యంలో జరిగేవి ఏమీ కూడా మన చైతన్య కేంద్రాన్ని ప్రభావితం చేయవు. దేహంలో ఏ మార్పులైనా రాని మన చైతన్య కేంద్రాన్ని ఏం ప్రభావితం చేయవు. ఆ ప్రజ్ఞా సూర్యుడిని మాట ఏ కేంద్రం నుంచి అయితే, ఏ చైతన్యాన్ని నుంచే అయితే ఈ మనసు ఆలోచనలు వచ్చి దేహంలో, బాహ్యంలో కర్మలు చేస్తున్నాయో ఆ చైతన్య కేంద్రాన్ని ఏం ప్రభావితం చేయవు. అంటే అది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ చైతన్య స్వరూపాన్ని నేను అని తెలుసుకోవాలి మాట. నేను ఎవరిని అంటే ఎంత స్పష్టంగా ఉంది. ఇది సంబంధం ఉందా? ఈ భూమి మీద జరిగే వ్యవహారాలకి సూర్యుడికి సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సూర్యుడు లేకుండా ఇవి ఉంటాయా? సూర్యుడి కిరణాలు లేకుండా భూమి మీద వ్యవహారాలు ఉండవు. సూర్యుడు మంచుగడ్డ అయితే, ఒక్కసారి మంచుగడ్డ అయితే నిమిషాల్లోనే ఇంకా భూమి వ్యవహారం ఉండదు. ఇంకా మొత్తం భూమి అంతా మంచుగడ్డ అయిపోతుంది. సూర్యుడు లేకుండా వ్యవహారాలు ఏమి ఉండవు. కానీ ఇవేమీ కూడా సూర్యునే ప్రభావితం చేయము. అందుకని సాక్షి స్వరూపం అంటే ఆ స్థితే మన స్వరూప స్థితి. అది అనుభూతి పొందటం అంటే ఇలా 3 చెప్పుకున్నాం కదా. ఇలా భూతాకాశము, చిత్తాకాశము నుంచి చిదాకాశాన్ని అనుభూతి పొందడం అనేది, మనం దాన్ని అనుభూతి పొందడానికి అంటే పంచకోశ విద్య అని ఉంటుంది. మనలోనే 5 కోశాలు ఉంటాయి. ఈ 5 కోశాలని ఒక కోశం తర్వాత ఇంకొక కోశాన్ని అలా అనుభూతి పొందుతూ ఉంటే మనం ఆ చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం. అంటే పంచకోశాలు అంటే 5. మొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే స్థూలదేహం. ఇది అన్నమయ కోశం. ఇది అంటే మన స్థూలదేహాన్ని మనం అనుభూతి పొందుతున్నప్పుడు అన్నమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నట్టు. రెండవది ప్రాణమయ కోశం. శ్వాస ద్వారా మన అనుభూతి పొందేది, శ్వాస మీద జాస్తో మన అనుభూతి పొందేది ప్రాణమయ కోశం. అది శ్వాసనే గమనిస్తూ, ఇంకా దేహభావాన్ని కూడా వదిలి శ్వాసనే గమనిస్తూ ఉంటే ప్రాణమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నట్టు. మూడవది ఏంటంటే ఇంకా ఆజ్ఞా కేంద్రంపై
మనం దృష్టి పెట్టి మనస్సుని శూన్యం చేసుకుంటాం కదా ధ్యానంలో. మనసు ఆలోచనలు ఇంకా కొన్ని మనసు ఆలోచనల్ని తగ్గించుకుంటూ వెళ్తాం కదా, అది మనోమయ కోసం. ఎంత మనం మనసును శూన్యం చేసుకుంటున్నా కానీ ఇంకా నేను ధ్యానం చేస్తానని భావన ఉంటుంది. ఆ నేను అన్నది కూడా వదిలేస్తే, ఆ నేను ధ్యానం చేస్తాను అహం ఉంటుంది, ఇంకా అది విజ్ఞానమయ కోసం. ఆ నేను అన్న భావనను కూడా వదిలేస్తే మనసును శూన్యం చేసుకుని అప్పుడు మనోవిజ్ఞానమయ కోశాలను దాటిన ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతాం. నేను ఎవరిని అంటే ఆ ఆనందమయ కోశాన్ని, ఆ అనుభూతిని గమనించేవాడిని అని మనం తెలుసుకోవాలి. 5 కోశాలకి అతీతంగా ఉన్న స్వరూపం తెలుసుకోవాలన్నమాట. అంటే ప్రతి మనిషి చైతన్య స్వరూపమే, ప్రతి మనిషి ఆనంద స్వరూపమే వాడు.